హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజైతే మా దగ్గర సద్దుల బతుకమ్మ అంటే పెద్ద బతుకమ్మ. నేనైతే మెదక్కి వచ్చేసాను, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ బతుకమ్మకు మాత్రం ఇక్కడికే వచ్చేస్తాను. ఎందుకంటే ఇక్కడ స్పెషల్గా అనిపిస్తుంది, బాగుంటుంది. అందరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇంకా నేనైతే మార్నింగ్ నైట్ మేము పడుకునే వరకే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ బస్కి వచ్చే వరకే అక్కడ నుంచే 7:30కి 8కి డైరెక్ట్ మెదక్ బస్ ఎక్కేసాను. ఎక్కేసిన తర్వాత ఏంటంటే వచ్చే వరకు మా మమ్మీ వెల్కమ్ బోర్డ్ దగ్గర నా గురించి వెయిట్ చేస్తుంది. మళ్ళీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఎట్లా వస్తాను ఏమో అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తుంది. నేను ఇంకా వచ్చేసాను, నైట్ వచ్చే వరకు లేట్ అయింది కాబట్టి మార్నింగ్ కొంచెం లేట్ లేచాను. నేనైతే లేట్ లేచాను. నేను లేచే వరకే మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు ట్విన్స్, నా బాబులు ఇద్దరు లేచారు. ఇంకా లేవడం ఏంటి, వాళ్ళు 4-5 నుంచి ఇంకా అల్లరి చేస్తున్నారు. అసలు ఇంత కూడా సైలెంట్ ఉండడం లేదు. వాళ్ళ అరుషుడికి మాత్రం అటో ఇటో తిప్పలు పడుకుంటా లేట్ లేచిన. అప్పటికే మా మమ్మీది పూజ అయిపోతుంది, పూజ కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకేంటంటే మేము ఇంట్లో బతుకమ్మ చేయాలి కాబట్టి, మా డాడీ లేరు కాబట్టి మా మమ్మీ ఏంటంటే మేము ఎవ్రీ ఇయర్ రావాలని చెప్పేసి తను బతుకమ్మ అయితే పడగొట్టలేదు. ఇంకా నేను మా సిస్టర్ మాత్రం ఎక్కడున్నా ఈ ఫెస్టివల్కి మాత్రం ఇక్కడికి ఖచ్చితంగా వస్తాము, మిస్ చేసుకోము. ఎందుకంటే ఏదైనా ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలియదు, పోగొట్టుకుంటూనే తెలుస్తుంది. అందుకే అర్థమైంది కాబట్టే ఎవ్రీ ఇయర్ మా సిస్టర్ నేను మాత్రం ఇక్కడికి వచ్చేస్తాము. మమ్మీ ఏమో మీరు ఫస్ట్ హడావిడి వేసుకోకండి, ఈసారి బతుకమ్మలో త్వరగా లేపుతారంట, ఎందుకంటే అక్కడ ఆడతారు కాబట్టి లేట్ అయిపోతుంది, తొందరగా చేసుకుందామని స్టార్ట్ చేయమనేసరికి ఫస్ట్ మా సిస్టర్ అయితే గౌరమ్మ చేయడం స్టార్ట్ చేసేసింది. తనకు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్సే, తను బతుకమ్మ చేస్తుంది. తను జాబ్కి వెళ్ళదు కాబట్టి బతుకమ్మ చేయడము ఇంటి దగ్గర కూడా చేస్తుంది కాబట్టి తనకి అలవాటే. ఇంకా ఫస్ట్ అయితే తను గౌరమ్మ చేస్తుంది. గౌరమ్మ చేస్తుంటే ఇంకా ఫస్ట్ ప్లేట్ వేసుకొని పసుపు ప్లేట్ పెట్టేసుకొని మనము దారాలు వేసుకుంటే ఏంటిదంటే థ్రెడ్ బతుకమ్మ ఇచ్చుకోపోకుండా బాగుంటుంది కాబట్టి చిన్న బతుకమ్మ గౌరమ్మ. ఇంకా మా సిస్టర్ అయితే తను చేసేస్తుంది. తను చేస్తుంటే ఇట్లా ఆకులు కూడా వేసుకొని, గుమ్మడి ఆకులు ఉంటాయి కదా, పసుపు కుంకుమ ఇవి వేసుకొని తను చేస్తుంటే నేను ఇంకా ఒక్కొక్క ఫ్లవర్స్ ఇస్తున్నా. ఇంతకుముందు పోయిన ఇయర్ అయితే మా సిస్టర్కి అంత సరిగా బాగా పేరు రాకపోతుండే కానీ ఈసారి అయితే తను బాగానే పేరుస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే తను చిన్న బతుకమ్మ తను పేరుస్తుంది, పెద్ద బతుకమ్మ నేను పేరిద్దామని నేను కొంచెం స్టార్ట్ చేస్తే ఇంకా మా సిస్టర్ మా మమ్మీ చేసేసుకుంటారని పెద్ద బతుకమ్మ నేను కొంచెం స్టార్ట్ చేసి ఇచ్చాను. మా సిస్టర్ అయితే తను పేరుస్తుంది. ఇంకా తను పేరుస్తుంటే మా పిల్లలు ఎక్కడో ఊరుకుంటారు, వాళ్ళని రూమ్లో ఆగబట్టలేక ఇంకా మా వారు అప్పుడే వచ్చేసారు. అసలు సడన్గా మా వారు కూడా వస్తారు అనుకోలేదు. చిన్నగా నాకు వర్క్ ఒకటి ఉండే, ఆ వర్క్ కంప్లీట్ అవుతుందేమో అని వచ్చాము, బట్ అదైతే అవ్వలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము. ఏదైనా ఏంటంటే తీసుకునేటప్పుడు తీసుకుంటాము, అది మళ్ళీ మన దగ్గరికి జాగ్రత్తగా వచ్చే వరకు మాత్రం భయంతోనే ఉంటుంది. ఏదైనా అంతే, అది వస్తువైనా సరే ఏదైనా సరే. ఇంకా ఒక వస్తువు గురించి అయితే వెళ్ళాము, అది వెళ్ళిన పని అవ్వలేదు. ఇంకా డిసప్పాయింట్తోనే నేనైతే వచ్చేసాను. వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా బతుకమ్మ చిన్న బతుకమ్మ స్టార్ట్ చేసేసారు. మా చెల్లి అయితే చేస్తుంది. ఇంకా వాళ్ళ పిల్లలు ఏంటంటే వాళ్ళు ట్విన్స్ కాబట్టి ఏవి చేసినా వాళ్ళు ఈక్వల్గా చేస్తారు. వాళ్ళు గొడవ పడడం అయినా ఏదైనా అంత మామూలుగా ఉండదు. అక్కడ వాళ్ళ మమ్మీ ఏమో బతుకమ్మ చేస్తుంది, నేనేమో ఫ్లవర్స్ తీసిస్తున్నాను. ఇంకా మా వారికి వాళ్ళని అప్పచెప్పేసాము. పిల్లలని అయితే 4. నా పిల్లలు ఏంటంటే సైలెంట్గా ఉంటారు, వాళ్ళకి ఫోన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉంటారు. వీళ్ళకి అంత ఫోను చాలా మంది పిల్లలు చూస్తారు కానీ వీళ్ళు ఫోన్ అంత ఎక్కువగా చూడరు. చూస్తే ఏంటంటే వాళ్ళ మమ్మీ కూడా ఎక్కువ ఇయ్యది, వాళ్ళని ట్యూషన్కి పంపించడం, రాగానే స్కూలు ఇదే అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇక్కడ కిందికి వెళ్ళనీయం కాబట్టి ఇంట్లోనే ఉంచే వరకు వాళ్ళ రచ్చ మామూలు రచ్చ కాదు. వాళ్ళని ఆపలేక నానా తిప్పలు పడుడు, ఇంట్లో వస్తువులు పడేయడం, ఇట్లా వేసినా కొద్దీ మా చెల్లెలతో దెబ్బలు తినడం కూడా అవుతుంది. ఇంకా మేమేమో ఇక్కడ ఇద్దరం బతుకమ్మ చేసుకున్నట్లు బిజీ అయిపోయాం. ఎందుకంటే అప్పటికే మా చిన్నమ్మ కూడా కాల్ చేస్తూనే ఉన్నారు, ఈసారి బతుకమ్మలు తొందరగా తీస్తారంట,
మీరేమో తొందరగా వేసేసుకోండి, లేట్ చేయకండి అంటే. పోయినసారి ఏమైంది అంటే మేము మంచిగా అంతా రెడీ అయ్యి కరెక్ట్ పెట్టుకున్నాము, అంతా అయిపోయిన టైంకే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా అది మామూలు వర్షం కాదు. కాకపోతే ఈసారి ఎండ ఉంది, బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ పోయినసారి అయితే వర్షం చాలా ఉంది. ఇంకా రెడీ అయినాక అనుకున్నాం అప్పుడు, అయ్యో వేస్ట్ ఏమన్నా రెడీ అయినాము, ఇదేంది వర్షం ఇట్లా పడుతుంది అనుకున్నాము. అసలు గర్వియ్యలేదు. ఈసారి ఉన్న వర్షానికి ఇంకా ఈసారి చాలా పడతాయి కావచ్చు, బతుకమ్మ ఎట్లుంటుందో అనుకున్నాము. చాలా గర్విచ్చేసింది. ఇంకా మేమైతే బతుకమ్మ రెడీ చేసుకున్నాము. చిన్న బతుకమ్మను అయితే మెల్లగా రెడీ చేసేసుకున్నాక ఇంకా పెద్ద బతుకమ్మ కూడా చేయాలి కదా. మేమైతే ఫ్లవర్స్ ఇక్కడ ఈసారి అయితే గునక పువ్వు చాలా రేర్గా దొరకలేదు. దొరికే వాళ్ళకు దొరికింది, దొరకని వాళ్ళకు దొరకలేదు. ఇంకా తంగడి పువ్వు అయితే నేను అసలుకే చూడలేదు. ఇంకా నేను వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం మా ఆఫీస్లో తంగడి పువ్వు, గునక పువ్వు ఉండే, ఇంకా అక్కడ షో ఫ్లవర్స్ ఉంటే అవి తీసుకొని వచ్చేసాను. ఆల్రెడీ మా మమ్మీ నేను వచ్చే వరకే బంతి పువ్వులు, పట్టుగుచ్చుల పువ్వులు అంటారు కదా, అవి కూడా తీసుకొచ్చి పెట్టేసింది. ఎందుకంటే మాకు ఏ ఇబ్బంది ఉండొద్దు పేర్చేటప్పుడు అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 5 years అవుతుంది అనుకుంటా. అంతకుముందు అయితే మేము కాగితం బతుకమ్మనే తీసుకొచ్చే వాళ్ళము. ఇంకా మేము ఫ్లవర్స్ దొరికే వరకు, ఫ్లవర్స్ ఇంకా ఇదే మోక్షం అంటారు కదా అని చెప్పేసి మేము ఇంకా ఫ్లవర్స్ బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. కాకపోతే ఒకటి ఏంటంటే బరువు చాలా ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ మొత్తము ఊర్లలో ఏంటంటే నేను మ్యారేజ్ అయిన కొత్తలో మా ఊర్లో చూసాను, మొత్తం పూలతోనే ఎంత పెద్ద బతుకమ్మ అంటే ఆ బతుకమ్మను మొయ్యడానికి కూడా మనుషులను పెట్టుకొని మోస్తున్నారు. అట్లాంటి అంత పెద్ద బతుకమ్మ అంటే మోయడం చాలా కష్టమే. కానీ ఇప్పుడు చిన్న బతుకమ్మలని మోయడానికి కూడా మనుషులనే పెట్టుకుంటున్నారు. కానీ అలా వాళ్ళకన్నా చూస్తే మాకు గ్రేట్ అనిపించింది. ఎందుకంటే మా బతుకమ్మ కూడా చాలా పెద్దగా, చాలా మంచిగా అనిపించింది. ఎవరికైనా ఎవరి బతుకమ్మ వాళ్ళకే గొప్ప అనిపిస్తుంది కదా. అది అందులోనూ మేము చేసుకుంటే ఇంకా గొప్పగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో నా కామెంట్ అయితే వేయండి. నేనైతే మీకు చెప్తున్నాను మేము ఎట్లా చేసినాము. మా చెల్లె నేను మాట్లాడుకుంటూ, ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో తనకు నాకు టైం అస్సలకే కుదరడం లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఉండేది కూడా మా ఇంటి వెనకాలని, మేము ఉండేది ఇద్దరం ఒకటే దగ్గర. వాళ్ళ హస్బెండ్ కూడా ఎంప్లాయే. వాళ్ళే మాకన్నా ముందు మనోహరాబాద్కి వచ్చారు. కానీ ఏంటంటే మాకు కూడా జాబ్ కొంచెం దగ్గర ఉండడం వల్ల మేము కూడా ఇక్కడే మనోహరాబాద్లోనే ఉన్నాం. వాళ్ళకి మాకు ఇంటి వెనకాల, ఇంటి ఇక్కడ ముందు అన్నట్టే ఉంటాము. బట్ అస్సలు టైం కుదరదు. పిల్లలు అయితే వెళ్తారు వస్తారు, కానీ ఈ మధ్య పిల్లలు కూడా వెళ్ళడం లేదు, వాళ్ళు రావడం లేదు అన్నట్టు అయిపోయింది. మా సిస్టర్ ఏంటంటే కొంచెం ఇప్పుడు సెకండ్ సాటర్డే సండే రాగానే ఇక్కడికి వచ్చేస్తుంది. నాకేమో అలా రావడానికి లేదు. నా 31 days డ్యూటీ ఉంటుంది. డ్యూటీని వదిలిపెట్టుకొని నేనైతే రాలేను కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా మేము కలవడం ఇంకా చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇంకా ఒకటి ముచ్చట పెట్టుకుంటాం. బతుకమ్మ అయితే చేసుకుంటూ కూర్చున్నాము, మాట్లాడుకుంటూ. నేనైతే తనకు ఫ్లవర్స్ ఇస్తున్నా కొద్దీ ఫస్ట్ ఇది బంతి పూలు, తర్వాత పట్టుగుచ్చుల పూలు అయితే ఒకప్పుడు మా ఇంట్లోనే చాలా ఉండేవి. మా మమ్మీ ఇంట్లో మొత్తం బంతి పూలు కానీ ఏ ఫ్లవర్స్ అయినా, గులాబీ పువ్వులు అన్నీ మా ఇంట్లోనే దొరికేవి. అప్పుడైతే మాకు బయటకు వెళ్ళాల్సినంత అవసరం అయితే ఉండేది కాదు. ఈ తంగడి పువ్వు, గునక పువ్వుకు మాత్రమే వెళ్ళే వాళ్ళం. మా ఇంట్లోనే చాలా ఫ్లవర్స్ ఉండేవి. ఎంతైనా ఇంట్లో మనము పెంచుకున్నవి, మన పెరట్లో పూసిన పువ్వులు అవి మన సొంతగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కొనుక్కొచ్చుకోవడమే అయిపోతుంది, రేర్ అవుతున్నాయి. ఇంట్లో ఆర్గానిక్గా పండించుకున్నవి అయితే, పెంచుకున్నవి ఏవైనా సరే మన కళ్ళ ముందటనే ఇంకా మంచి అనిపిస్తుంది. ఈసారి అయితే ఏంటంటే ఒక్క ఫ్లవర్స్ కూడా ఇక్కడ లేవు. ఇంకా నేనైతే అక్కడికి ఎంచుకొని తీసుకొచ్చిన, మా మమ్మీ కొనుక్కొచ్చారు. ఇద్దరం ఇంకా మా చెల్లె అది నేను అవే మాట్లాడుకుంటున్నాం. ఇంకా చిన్న ఉన్నప్పుడు అయితే ఏంటంటే మొన్నటి వరకు కూడా మా డిగ్రీ అయిపోయి మొన్న మా మ్యారేజ్ అయ్యి 5 years అవుతున్న అప్పటి వరకు కూడా మేము అసలు బతుకమ్మ దగ్గరికి వచ్చే వాళ్ళం కాదు. డైరెక్ట్ మేము తీసుకుపోయేటప్పుడు వచ్చి అక్కడ ఆడుకునే వాళ్ళం, చేసేవాళ్ళం. మా మమ్మీ ఏం రానిచ్చేది కాదు. మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసే చేసుకునేవాళ్ళు. ఇంకేంటంటే 5 years బ్యాక్ నా మ్యారేజ్ కావడం, మా డాడీ చనిపోవడం, ఇదంతా ఒకటేసారి ఇట్లా అయింది. మా డాడీ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళిద్దరే చూసుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఒక 5 years అయిపోతుంది. మా చెల్లెలు నేను బతుకమ్మ పండుగకి మాత్రం మేమిద్దరం ఇక్కడనే ఉంటాము ఖచ్చితంగా. అది ఎన్ని ప్రాబ్లంలో ఉన్నా మాత్రం ఇక్కడైతే ఇప్పటివరకు మేము మిస్ అవ్వలేదు. మా చెల్లె నేను ఇక్కడనే ఉంటాం. దసరాకి ఏంటంటే తను వాళ్ళ అత్తమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతుంది. నేను మాత్రము వీలైతే అక్కడికైనా వెళ్తాను, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా ఇంటికి, లేకపోతే ఇక్కడనే. ఈసారి అయితే ఇక్కడికే రావాల్సిందే, ఎందుకంటే పిల్లలు హాలిడేస్కి ఇక్కడే ఉన్నారు. వాళ్ళ కోసమైనా నేను రావాల్సిందే ఫ్రెండ్స్. ఇంకా తిరగడం అయితే
అక్కడ ఇక్కడ తిరగడం అయిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఇంకా ఇంకా మా చెల్లెలు నేను మాట్లాడుకుంటూ పెరిగే వరకు తనదైతే ఇంకా చిన్న బతుకమ్మ చేయడం అయిపోయింది. ఫస్ట్ ఏంటంటే మనకు గౌరమ్మనే మోక్షం కాబట్టి ఫస్ట్ గౌరమ్మని వేస్తాం కాబట్టి గౌరమ్మని చేసేసాము ఇద్దరం కలిసి. మా చెల్లెలు నేను నాది బాగా వచ్చిందా తనది బాగా వచ్చిందా ఇట్లనే వాదించుకుంటా కూర్చుంటే మా మమ్మీకి ఏమో కోపం వస్తుంది. మీ మాటలు తక్కువ చేసుడు ఎక్కువ, చేసుడు తక్కువ అనుకుంటే ఇవే మాట్లాడుతుంది. ఎంతైనా అక్క చెల్లెళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఒక దగ్గర కలిసామంటే ఇంకా అదే వేరు. చెప్పాలి ఫ్రెండ్స్, మరి మీ దగ్గర ఎలా చేసుకుంటున్నారు నాకు కామెంట్లో చేయండి. మేమైతే ఇంకా పెద్ద బతుకమ్మ కూడా స్టార్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకా అలానే అనుకుంటున్నాను, ప్రతి ఇంట్లో ఉండేది అక్క చెల్లెలతోని ఇదే ఉంటుంది కాబట్టి. ఎందుకంటే సైలెంట్గా ఉన్నామనుకో అది మనకు అసలు సాటిస్ఫాక్షన్ అనిపించదు. ప్రతి ఒక్కరింట్లో నాలాంటి కోతులు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. మా ఇంట్లో అయితే నేనే ఒప్పుకుంటున్నాను కోతినని. ఇంకా మా చెల్లె నేను మాట్లాడుకుంటే ఇంకా పెద్ద బతుకమ్మ కూడా స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ తాంబాలం తీసుకొని ఇంకా గుమ్మడాకులు వేసేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసుకొని దారం అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లెలు అయితే నాకైతే ఫ్లవర్స్ తెంపించుడు చెప్తుంది, ఇంకా నువ్వు కూడా నేర్చుకోవాలి. ఇప్పుడైతే ఇంకేం తెలియదు కానీ పిల్లలు పెద్ద అవుతున్నారు, రేపు నీకు కూడా కోడళ్ళు వస్తారు, అన్నీ నేర్చుకోవాలని చెప్తుంది. నేను కూడా సరే ఇప్పుడైతే వాళ్ళు 5 years 4 years కదా, ఇంకా 20-25 years ఉంది, అప్పటి వరకు చూద్దాం, ఇప్పుడైతే చేస్తున్నా కదా అనుకుంటా. ఇంకా మా చెల్లె నేను మాట్లాడుకుంటూ ఇంకా చేసేసుకుంటున్నాము. పువ్వులు ఎంత మంచిగా ఫ్రెష్గా కనిపిస్తే మన బతుకమ్మ కూడా అంత మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. బతుకమ్మ ఏంటంటే నిండుగా చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనము ఫ్లవర్స్ పెట్టిన కొద్ది చుట్టూరుగా కడుపు అంటారు కదా, అది నింపుతూ ఉండాలి. ఎంత బాగా కిందికి అనగబట్టిన కొద్ది మన బతుకమ్మ అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా అలానే చేస్తుంటారు, ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో అలానే చేసుకుంటారు. కానీ మనకేంటంటే మనకు బతుకమ్మ చాలా స్పెషల్. మన లేడీస్కి ఎప్పుడు ఎక్కువ కలవము, కలిసేది ఒకటి ఏంటంటే వినాయక చవితికి వినాయకుడు 11 days ఉంటాడు కాబట్టి అందరం ఫ్రెండ్స్ కలుస్తాం, అది వీలైన వాళ్ళు. ఇంకా తర్వాత అంటే ఎక్కువ కలిసేది మనము బతుకమ్మకి మాత్రమే. ఎక్కడ ఉన్నా కూడా ఫ్రెండ్స్ అందరూ అమ్మగారి ఇంటికి వచ్చేస్తారు. కొంతమంది ఏమో వీలు కాని వాళ్ళు ఏంటంటే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరని చెప్పి చేయడానికని అక్కడే ఉండిపోతారు. చాలా మందిది ఇదే పరిస్థితి ఉంటుంది, కొంతమందిని పంపించరు. కానీ ఏంటంటే మనము మన పుట్టింట్లో ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటాము, పుట్టింటికి వస్తే బతుకమ్మకు అంత హ్యాపీ ఉంటాము. నాకైతే అంతే ఫ్రెండ్స్, ఎక్కువగా ఇక్కడికి రావాలి స్పెండ్ చేయాలి అనిపిస్తుంది కానీ నాకు అసలు టైమే వీలవ్వదు. అయినా కూడా బతుకమ్మకు మాత్రం నేను నా టైం వీలు చేసుకొని మరీ వస్తాను. ఎందుకంటే నాకు బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. అందులోని ఇక్కడికి రావడం, మా వాళ్ళతో స్పెండ్ చేయడం, మళ్ళీ పిల్లలకి ఏంటంటే ఎప్పుడు ఇల్లు ఇది స్కూల్ ఇదే ఉండొద్దు కదా, వాళ్ళకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు నానమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం అన్నీ తెలియాలి. చుట్టుపక్కల ఏమేం జరుగుతుంది ఏది తెలియకపోతే ఇంట్లో ఉంటే వాళ్ళు 4 గోడలకే అంకితం అయిపోతారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మా పిల్లలకు ఇంటి దగ్గర ఎక్కువ పిల్లలు ఎవ్వరు ఉండరు. ఇంటికి వచ్చారా ఫ్రెష్ అప్ కావడం, హోంవర్క్ చేసుకోవడం, ట్యూషన్కి వెళ్ళడం, ఇదే అయిపోతుంది. ఇంకా ఈ బిజీ లైఫ్లో వాళ్ళు అసలు ఎవరిని ఎప్పుడు కలుసుకుంటారు. చిన్నప్పుడు అయితే మా చిన్న ఉన్నప్పుడు హాలిడేస్ వచ్చినాయంటే చాలు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. మా అమ్మమ్మ లేరు, మేము చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. అంటే మా మామయ్య వాళ్ళు ఉండే, మా తాత ఉండే కాబట్టి మేము ఖచ్చితంగా హాలిడేస్ వచ్చినాయంటే అక్కడ వాలిపోయే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఈ బిజీ లైఫ్ ఒకటి మనకు ఉంటే పిల్లలు మాత్రం ఫోన్ల ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. ఆ ఫోన్లు బిజీ లైఫ్ ఇదే అయిపోతుంది. ఫోన్లు ఉంటే ఒకటి చాలు, పక్కకున్న వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. మా మమ్మీ అయితే మా పిల్లలను చూసి కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఫోన్ చూడరు. ఫోన్ చూడడం వల్ల కూడా వైరస్ పిల్లలకు ఇన్ఫెక్షన్స్ ఇవి వస్తున్నాయి. కానీ నేను చాలా మంది పిల్లలని ఇప్పుడు చూస్తున్నాను. మొన్న బస్సులో వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి వాళ్ళ మమ్మీ ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళ మమ్మీని కొడుతున్నాడు. కానీ అంతకు చూస్తే మా పిల్లలు మాత్రం ఫోన్ చూడరు. మా మమ్మీ అదే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇప్పుడున్న పిల్లలు ఫోన్స్ అది ఇదని చూస్తుంటారు. మా పిల్లలకి ఏంటంటే అమ్మమ్మ ప్రపంచం ఎక్కువ. ఏంటంటే నీ మార్నింగ్ వెళ్ళిందంటే ఈవినింగ్ వస్తాను, ఈవినింగ్ వచ్చే వరకు వాళ్ళని చూసుకునేది మొత్తం మా మమ్మీయే చూసుకుంటారు. మా వారికి నైట్ షిఫ్ట్ ఉంటే అయినా ప్రొద్దంతో ఉంటారు. కానీ ఏంటంటే వాళ్ళని స్కూల్కి పంపించి
రావడము, ఎక్కువ ఆయనకు నిద్ర ఉండదు కాబట్టి చూసుకునే వాళ్ళైతే ఉండరు కాబట్టి మా మమ్మే చూసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకు తెలియాలి ఏది ప్రేమ, తాతల ప్రేమలు అన్నీ తెలియాలి. ఇప్పుడు పిల్లలకు ఏది తెలియకపోయినా కూడా అసలు తెలిసేలా కూడా చేస్తలేము. మనమే పేరెంట్స్ మీ వాళ్ళని మోటివేట్ చేసి అన్నీ తెలిసేలా చేయాలి. నేను బతుకమ్మ చేస్తున్నంత సేపు కూడా మేమిద్దరం, మా సిస్టర్ నేను, పిల్లలను మాత్రము ఇప్పుడు మా చెల్లె పిల్లలు ఏంటంటే వాళ్ళు ట్విన్స్, వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకునే స్టేజ్ కాదు. కానీ మా పిల్లలలో ఇప్పుడు మా పెద్దోనికి 5 years నిండిపోతున్నాయి, ఇప్పుడు 6 years వస్తాయి. ఇవన్నీ చూడాలనే బతుకమ్మ చేసేటప్పుడు కూడా మా వీడియో తీసింది కూడా వాడికి ఏం తెలీదు, కానీ మేము చెప్తున్న కొద్దీ తీసిండు. వాళ్ళకు కూడా బతుకమ్మ అంటే ఏంటిది, అమ్మమ్మ వాళ్ళు అంటే ఏంటిది, ప్రతి ఒక్క ఎఫెక్షన్, పిన్ని, బాబాయ్ ఇవన్నీ తెలియాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో వాళ్ళకి అసలు పిల్లలకు ఏది కూడా తెలిసేటట్టు చేస్తలేరు. తెలియకపోతే మాత్రం రాను రాను చాలా ప్రాబ్లం అవుతుంది. ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వలేరు. ఇంకేంటంటే వాళ్ళకు మనమే పేరెంట్స్ అన్ని తెలిసేటట్టు చేస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. బతుకమ్మ చేస్తున్నప్పుడు మా పెద్దోడు అడుగుతున్నాడు, మమ్మీ ఇట్లా కలర్ స్కూల్ ఎందుకు పెడుతున్నారు మమ్మీ, మొత్తం వేరొచ్చు అంటే మా మమ్మీ చెప్తుంది, ఒక్కొక్కటి కాదు నాని, అన్నీ కలిపి పెడతారు, 5 రకాల పువ్వులు ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సద్దుల బతుకమ్మ అంటే 5 రకాల సద్దులు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మా దగ్గర అయితే పులిహోర అన్నం, పెరుగన్నం, పచ్చడన్నం, గుమ్మడికాయ, మలిద ఇవైతే ఇక్కడ చేసుకుంటారు. అవి పిల్లలకు కూడా తెలియాలి. మనం ఇప్పటి నుంచి పిల్లలకు చెప్తేనే వాళ్ళు కూడా అన్ని అర్థం చేసుకుంటారు. లేకపోతే వీళ్ళు ఏమేమో చేస్తున్నారు కదా అని వాళ్ళు అనుకుంటుంటారు. ఇక్కడ మాత్రం ఇవి 5 రకాలు మాత్రం పెడతారు. ఇంకా నేనైతే చేస్తుంటే మా మమ్మీ బతుకమ్మ అది చిన్న గౌరమ్మ మా చెల్లెని చేసింది కాబట్టి నేనైతే పెద్ద బతుకమ్మ చేస్తున్నాను. పెద్ద బతుకమ్మ చేస్తుంటే మా మమ్మీ గుంక పువ్వు మా సిస్టరు మా మమ్మీ కట్ చేసి ఇస్తున్నారు. నేనైతే రౌండ్గా పెట్టుకుంటుంటే మా మమ్మీ ఎట్లా వేయాలి, ఇట్లా చూడు, ఏవైనా నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకుంటేనే కదా రేపు మీ కోడళ్ళకైనా పిల్లలకైనా చెప్తారు అని చెప్తున్నారు. ఏంటంటే మా మమ్మీ చాలా విషయాలు చెప్తుంది. మాకు చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ లేరు, మా అమ్మమ్మ ఎట్లుంటుందో కూడా మాకు తెలీదు. ఇంకా ఏదైనా మాకు తెలియని చెప్పనీకైతే మొత్తం మా మమ్మీ అన్నీ చెప్తుంటుంది. ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇంట్లో ముసలి వాళ్ళు ఉండాలి. ముసలి వాళ్ళు అంటే వెనుక పట్టున ముసలి వాళ్ళు అంటే పెద్ద మనుషులు అయితే ఉండాలి. ఏదైనా వాళ్ళకి తెలిసినంత మనకి తెలీదు. వాళ్ళు ఏదున్నా ఇది తప్పు చేసినా ఏదైనా చెప్తుంటారు. ఇప్పుడు పెళ్ళిళ్ళే చూడండి, పెళ్ళిళ్ళు చేసినా ఏది చేసినా వెనుకటి వాళ్ళకు తెలిసినంత ఇప్పుడున్న జనరేషన్కి ఏది తెలీదు. కాబట్టి ఏదైనా మనం పెద్ద మనుషులను అడిగే చేస్తాం. కాబట్టి ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉంటే అది వేరే ఉంటుంది. ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలీదు, పోగొట్టుకున్నాకనే వాళ్ళ విలువ తెలుస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తుంటారు ఫ్రెండ్స్. నేను చూస్తున్నాం కూడా. ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోరు, కనీసం ఉన్నప్పుడు వాళ్ళకు తినడానికి తిండి కూడా పెట్టరు. పోయినాక ఇప్పుడు బాధపడితే మాత్రం ఏమొస్తుంది చెప్పండి. అదే మాకు వెనుక పట్టున ఎవరు పెద్ద మనుషులు లేకపోయినా మా డాడీ మాత్రం వెనకాలనే మా మమ్మీ మా డాడీ ఇద్దరే చేసుకునేవాళ్ళు. ఏ కలర్ ఫ్లవర్స్ ఏంటంటే అప్పుడు గునుక పువ్వుని మొత్తం కట్ చేసి ఏ కలర్స్ ఇప్పుడు గ్రీన్ కానీ బ్రింజాల్ కలర్ కానీ అన్ని కలర్స్లలో మా డాడీ అద్దుకునేవాడు. మా డాడీ అద్దుకొని మా మమ్మీకి పెట్టిస్తే ఇద్దరు కూర్చొని చేసుకునేవాళ్ళు. వాళ్ళకున్నంత ఓపిక మాత్రం మనకు ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చాలా ఓపికతో చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్లో ఓపిక అనేది అసలు ఎవ్వరికీ లేదు నన్ను అడిగితే. కానీ అందరికీ లేదనుకోవడం అయితే అది చాలా తప్పు. ఇప్పుడు జాబ్లో బిజీలో పడి ఇట్లా ఉంటున్నారు. కానీ ఊర్లలో మాత్రం చాలా ఓపికతోనే ఇంకా చేసుకుంటున్నారు. నేను చూస్తున్నా కదా, నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కూడా చూస్తున్నా. మనం చిన్న బతుకమ్మనేమో గౌరమ్మని చేస్తాం కదా, బతుకమ్మని చేసినంతనే చాలా మంది పెద్ద బతుకమ్మని చేస్తున్నారు. అందులో చిన్నగా గౌరమ్మని చేస్తున్నారు. ఓపికతోనే చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయని వాళ్ళు చేయట్లేదు. చాలా మంది ఇంకా కాగితం బతుకమ్మలే తీసుకెళ్తున్నారు. పువ్వు ఉంటే ఏంటంటే చాలా మంది పువ్వుదే మోక్షం అంటారు. బతుకమ్మ నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. ఇంకో నేనైతే కొద్దిసేపు చేయగానే ఇంకా మా మమ్మీ కూడా మా సిస్టర్ వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే చెప్పాను కదా చిన్న వర్క్ ఉండే అని. వర్క్ ఆల్రెడీ ఫస్ట్ వెళ్ళేసి వచ్చాము, బట్ అవ్వలేదు. మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పేసి మళ్ళీ వెళ్ళాము, బట్ ఇంకా వదిలేసుకున్నాము. ఇంకా వాళ్ళైతే మా మమ్మీ మా చెల్లె వచ్చే వరకు బతుకమ్మ అయితే చేసేసారు. పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ చేసి రెడీ ఉంచాము. బతుకమ్మ అయితే రెడీ ఉంచారు. ఇంకా మేము కూడా ఫస్ట్ మెల్లగా
ఫస్ట్ పిల్లలను రెడీ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇద్దరు బాయ్సే, వాళ్ళకి షర్టు పాయింట్ వేసినా ఏది వేసినా ఏం కాదు, వాళ్ళకైతే లేట్గా అయినా రెడీ అయ్యచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే మా చెల్లె పిల్లల్ని రెడీ చేసాము. మా చెల్లె పిల్లలకి ఏంటంటే నేను కొంచెము రెడీ అవ్వడము వాళ్ళు ఏంటంటే కాటుక, ఐ లైనర్ ఇవన్నీ నేను యూజ్ చేస్తా లిప్స్టిక్ కాబట్టి నన్ను రెడీ చేయి అని పెట్టుకున్నారు. సరే అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళని రెడీ చేసాం. మా సిస్టర్ నేను ఇద్దరం కలిసి వాళ్ళని రెడీ చేసినాక మేము రెడీ అయిపోయాం. అప్పటికే బతుకమ్మలు పెట్టొచ్చేసి వాళ్ళని రెడీ చేసి మేము రెడీ అయ్యాము. రెడీ కాగానే ఆల్మోస్ట్ డప్పులు వచ్చేస్తూనే ఉన్నాయి. డప్పులు వచ్చే వరకు ఏంటంటే ఇక్కడ సౌండ్ తోని బ్యాండ్ సౌండ్ తోనే బతుకమ్మలు తీసుకెళ్తారు. స్పెషల్ గా కూడా ఉంటాయి కదా. మళ్ళీ అందరం ఒక్కొక్కరం కలుసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు ఫస్ట్ మా ఇంటి నుంచి అయితే మేము వెళ్ళాము. మా సిస్టర్ నేను ఫస్ట్ ఇద్దరము ఎక్స్చేంజ్ చేసుకున్నాం బతుకమ్మ. ఫస్ట్ నేను పెద్ద బతుకమ్మ పట్టుకున్నాను, తర్వాత మా చెల్లె గౌరమ్మ పట్టుకుంది. మళ్ళీ ఏంటంటే నాది ఫోన్ కూడా ఉండేసరికి ఫోన్ పట్టుకోవడానికి రావట్లేదని చెప్పేసి ఇద్దరం బతుకమ్మ ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇంకా మేమైతే వెళ్తున్నాం. కిందికి వెళ్ళేసరికి బ్యాండ్ వాళ్ళు ఇంకా రాలేదు. వాళ్ళు అక్కడ నుంచి వచ్చే వారికి మా పక్క ఆంటీ వాళ్ళు మేము అందరం కలిసి బ్యాండ్ సౌండ్ గురించి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేసారు. ఇంకా సౌండ్ చేసుకుంటూ వెళ్తున్నాము. వెళ్తుంటే ఇక్కడ మళ్ళీ మెదక్లో ఏంటంటే అందరం మేము ఒక దగ్గర, మా మేనత్త వాళ్ళు బాబాయ్ వాళ్ళు ఇక్కడే ఉంటారు కదా. ముందుకు వెళ్ళినాక మా బాబాయ్ వాళ్ళ కోడలు అందరు జాయిన్ అయిపోయారు. అందరం కలిసి ఇంకా బతుకమ్మలు అక్కడ పెట్టేసి వెళ్దామని వెళ్తున్నాము. ఇంకా చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. అప్పటికే భయం అయితేనే ఉంది, ఎక్కడో పెట్టుకుంటుందో ఏమో, గర్విస్తుందా లేదా అనుకున్నాము. అసలు కొంచెం చినుకులు పడుతున్నాయి. ఈసారి ఏంటంటే సౌండ్ బాక్సులు కూడా ఏం పెట్టలేదు, పర్మిషన్ ఇవ్వలేదంట. అందరు ఇంకా బతుకమ్మలో ఆడే వాళ్ళు ఆడారు. ఇంకా ఎవరిష్టం వాళ్ళు అన్నట్టు, ఇష్టం వాళ్ళదన్నట్టు చిన్నపిల్లలు ఒక సైడు, పెద్దవాళ్ళు ఒక సైడు, అందరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆడుకున్నారు. కానీ ఏంటంటే ఇంకా అందరు మన వాళ్ళే కదా, అందరు కలుస్తారు, అందరు పలకరిస్తారు. వాళ్ళతో మాట్లాడడానికే మనకు టైం సరిపోదు. అక్కడికి వెళ్ళే వరకు మా ఫ్రెండ్స్, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎక్కువ కలిసేది బతుకమ్మకే. మళ్ళీ 1 year వరకు అసలు ఎవ్వరం కలవము. అందులోనూ చాలా రోజులు అవుతుంది కాబట్టి అందరితో మాట్లాడడం ఇదే అయింది. మనకు సౌండ్ బాక్స్లు ఉంటే ఇంకా చాలా బాగా ఆడాలనిపిస్తుంది. మేమైతే ఆడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పిల్లలు అసలు అక్కడికి వెళ్ళగానే సతాయించడము, మా సిస్టర్ వాళ్ళ పిల్లలు, ఇంకా మా సిస్టర్ ఏమో తను వెళ్ళి ఆడడంలో జాయిన్ అయిపోయింది. వాళ్ళ పిల్లలు ఇంకా నా దగ్గరనే ఉన్నారు, వాళ్ళు ఆడరు, ఇంకొకరిని ఆడనీయరు అన్నట్టు నన్ను కూడా ఆడనీయలేరు. మేము అక్కడనే కూర్చున్నాము. ఏంటంటే మా చిన్నమ్మ వాళ్ళ కోడలు నేను ఒక దగ్గర నిలబడ్డాము. మా ఫ్రెండ్స్తో ముందే అరుపిస్తున్నారు, ఒక దగ్గర కూర్చుంటలేరని తలకు చేయి పెట్టుకొని కూర్చుంటే ఐస్ క్రీమ్ అతను వచ్చిండు. ఐస్ క్రీమ్ అతను ఎప్పుడు లేనిది పిల్లల దగ్గరికి వచ్చి పెట్టే వరకు వీళ్ళు ఊరుకుంటారా? వామ్మో, అంత ఇంత ఊరుకున్నాడు కాదు. మాకేమో ఇక్కడ ఇప్పిస్తే డ్రెస్లకు అంటించుకుంటారో ఏమో అని నా భయం. పోయినసారి ఇలానే మా వారుండే కాబట్టి ఇంటికి త్వరగా తీసుకొచ్చి పిల్లలకు చేతులు కడుగు పియడం అట్లా ఇట్లా వేసిరు. ఈసారి అట్లా కాదు. వెళ్ళినాం ఆడికైనా వాళ్ళు ఏడవడము, ఎక్కిలు పట్టి ఏడవడం చూడలేకపోయి అడిగితే కప్స్ లేవమ్మా, అయిపోయినాయి, చాకోబార్ ఇవే ఉన్నాయి అని చెప్పే వరకు ఇంకా వాళ్ళ ఏడుపు చూడలేక అయినా మాత్రం ఆల్మోస్ట్ మా సిస్టర్ వెళ్ళి నువ్వు వెళ్ళిపో అన్నా, ఇక్కడేం పెట్టుకున్నావు, పిల్లలు ఉన్నారు అంటే అతను ఏం చూస్తున్నాడు, నాకు గిరాక్ అయ్యే టైమే గిరాక్ అయ్యేదే ఇక్కడ, పిల్లలు ఉన్న దగ్గరనే గిరాక్ అవుతుందని తనకు కూడా తెలుసు కదా. ఎంత వెళ్ళమంటున్నా ఆయన వెళ్తలేడు. ఇంకా చేసేది ఏమీ లేక వెళ్ళి ఇద్దరికి వీళ్ళ 4 మెంబర్స్కి మ్యాంగో ఐస్ క్రీమ్ ఇప్పించిన తర్వాత ముగ్గురు అయితే మంచిగా తిన్నారు. వాళ్ళు అసలు ఏం కూడా అంటించుకోకుండా. వీళ్ళ ముగ్గురు కన్నా పెద్దోడే, అంటే మా పెద్దోడే మొత్తం అంటించుకొని డ్రెస్ అంతా గలీజ్గా చేసుకున్నాడు. మేము చిన్నపిల్లలు చేస్తారనుకుంటే పెద్దవాడే చేసిండు. ఈ ఐస్ క్రీమ్ బండి ఆయన ఎక్కడి నుంచి వచ్చిండో కానీ నాకు పెద్ద తిప్పలే పెట్టిపోయిండు. ఏమో వీళ్ళ గొడవ వీళ్ళకుంటే ఫస్ట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బతుకమ్మలు ఆడిన తర్వాత కొద్దిసేపటికి ఆరెల్లమ్మ అని ఎల్లమ్మ గుడి లోపలికి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి మనం పసుబొట్టు ఇచ్చేసి రావాలి. అక్కడికి లోపలికి ఒక్కొక్కరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళేసి పసుపు కుంకుమ అగరబత్తీలు
కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ సాంప్రదాయము ఫస్ట్ బతుకమ్మ పెట్టిన తర్వాత రాగానే మాత్రం వెళ్ళి ఆరెల్లమ్మని మనం మొక్కుకొని రావాలి. అట్లా మొక్కుకున్న తర్వాతనే బతుకమ్మని తీసుకెళ్తాము. ఇక్కడ చినుకులు పడడం స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇంకా ఆడలేము, సౌండ్ బాక్స్లు ఏం లేవని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయామా. బయటకు వెళ్ళే వరకు బతుకమ్మలు తీసేస్తూనే ఉన్నారు. చినుకులు పడుతున్నాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏడుపాయల చెరువు ఏడుపాయల మొత్తం పొంగుతుంది కాబట్టి ఏ క్షణంలో వర్షం వచ్చేది తెలియదు, ఏమయ్యేది తెలియదు అని చెప్పేసి బతుకమ్మలు అయితే తీసేస్తున్నారు. మేము కూడా తీసేస్తున్నారు. అందరు తీసినాక మా బతుకమ్మ తీసుకుంటామని చెప్పేసి మేమైతే సైలెంట్గా ఉన్నాము. హడావిడి చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు హడావిడి చేస్తుంటే పిల్లలు కూడా ఉంటారు కాబట్టి మనము అందరు తీసుకున్నాకనే తీసేద్దామని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళినాక ఏంటంటే అక్కడ మంబోజ్పల్లి రోడ్కి ఇక్కడ సైడ్ ఎల్లమ్మ గుడి, అక్కడ సైడ్ గంగమ్మ గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక కూడా కొద్దిసేపు ఆడుకుంటారు. కొద్దిసేపు ఎందుకు 1 hour 2 hours ఆడుకుంటారు. ఇక్కడ గంగమ్మ గుడిలో పెడతారు. ఎవ్రీ ఇయర్ అంతే, అక్కడ పెట్టేసి సౌండ్ బాక్స్ పెట్టేసుకొని ఆడేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే ఈసారి అక్కడ కూడా సౌండ్ బాక్స్ ఖరాబ్ అయిందంటే సాంగ్స్ ఏం పెట్టలేదు. వీళ్ళకి అప్పటికే టెన్షన్స్ మొదలయ్యాయి, వర్షం పడేటట్టు ఉందని చెప్పేసి ఇంకా ఆడుతున్నారు. కానీ మా వాళ్ళు అయితే ఏంటంటే సైడ్కి ఆడుకుందామని చెప్తే ఎవరు ఒకరు కాకపోతే ఒకరు రావడం లేదు. సాంగ్స్ లేవు, ఏం లేవు అంటే ఫోన్లో పెట్టుకొని ఆడదామని అనుకుంటున్నాం. కానీ అక్కడ మళ్ళీ ఇంకేంటంటే జనాలు ఎక్కువైపోయారు, ప్లేస్ కూడా సరిపోవట్లేదు. కూడా గంగమ్మ గుడిలోకి పోవడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఎంపల్లి చెట్టుకు అక్కడ కూడా పసుపు కుంకుమ అన్ని వేసి పసుపు పట్టిస్తాం కదా, మనము జంజం వేస్తాం కదా, వేసి అందరు చాలా మంది వస్త్రం సమర్పిస్తారు కాబట్టి ఆ వస్త్రం తీసి ఏంటంటే మనం చాలా మంది పెళ్ళైన వాళ్ళు పుస్తలు తాడు కట్టుకుంటారు ఫ్రెండ్స్. మేము కూడా ఎవ్రీ ఇయర్ అంతే ఇక్కడ వేసేసి గంగమ్మ గుడి లోపలికి వెళ్ళాము. ఒక్కొక్కరము వెళ్ళుకుంటూ బయటకు వస్తారు. ఎందుకంటే అక్కడ ఆరెల్లమ్మకు ఎలా మనం పసుపు కుంకుమ అన్నీ వేసి ఆశీర్వాదం తీసుకొచ్చుకుంటామో ఇక్కడ గంగమ్మ తల్లికి కూడా ఖచ్చితంగా మనము పసుపు కుంకుమ అన్నేసి మొక్కుకోవాలి. ఎవ్రీ ఇయర్ వీళ్ళందరూ ఎలా చేస్తారో వాళ్ళని చూసి కూడా సాంప్రదాయం ఏదైనా సరే మనము ఫస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళని చూసే మనకు సాంప్రదాయం అనేది తెలుస్తుంది కాబట్టి తెలుసుకునే విషయాలు కూడా ఇక్కడ కూడా సేమ్ అలానే ఒకరిని చూసి ఒకరు అలానే కంటిన్యూ అయిపోయింది. గంగమ్మ తల్లికి కూడా పసుపు కుంకుమ అన్నీ వేసి అమ్మవారిని మంచిగా మొక్కుకొని వచ్చేసాము. ఇక్కడ మా గంగమ్మ టెంపుల్ అంటే ఇక్కడనే చాలా రోజు నుంచి మేము ఎక్కువ దర్శించుకోవడానికి వచ్చేది ఇక్కడనే. ఎల్లమ్మ గుడికి వచ్చామంటే 2 temples-ని టచ్ చేస్తాము. మేము నాగుల చవితికి వచ్చి పాలు పోసేది కూడా ఎల్లమ్మ గుడిలోనే. అండ్ ఇక్కడ గంగమ్మ గుడిలో కూడా వచ్చామంటే ఒక టెంపుల్లోకి వచ్చి వెళ్ళం, 2 temples-ని టచ్ చేసుకొని వెళ్తాం. ఎందుకంటే 2 ఎదురుగానే ఉంటాయి కాబట్టి వెళ్ళకుండా మాత్రం ఉండం. చాలా పవర్ఫుల్. ఇక్కడ ఏదైనా మొక్కుకున్నా కూడా ఇట్టే జరిగిపోతుంది. నాకైతే అట్లా 2-3 అయ్యాయి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ గౌడ్స్ బోనాలు తీస్తారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కథ కూడా చెప్తారు. ఇంకా నేనైతే ఆడుకుందాం కొద్దిసేపు అని చెప్పే వరకు మా మమ్మీ ఫోన్ చేసింది. వీళ్ళు అసలు ఉండడం లేదు, చాలా సతాయిస్తున్నారు రమ్మని. అందులోనూ మా మర్దలకి ఏంటంటే ఆమెకు కూడా చిన్న పాప కూడా మేము ఈవినింగ్ 6 నుంచి బతుకమ్మలు పెట్టినప్పటి నుంచి వాళ్ళ డాడీ దగ్గరనే ఉంది. పాప కూడా ఏం తినలేదు, కూడా ఫీడింగ్ చేయాలి కాబట్టి పాపకి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మా పెద్ద బాబు పెద్దోడు మా చిన్నోని కొట్టిండంటే వచ్చేవరకు వాడు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. మా మమ్మీని అయితే చాలా ఫుల్ సతాయిస్తున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళని ఆపడమే చాలా కష్టము. అప్పటికే చాలా ఓపిక పడుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఆకలి కూడా అయిపోతుంది. చాలా టైం అవుతుంది. వాళ్ళు ఈవినింగ్ నుంచి ఏమీ తినలేదు. పాపం వాళ్ళని చూస్తే కూడా మాకు ఎట్లనో అనిపించింది. ఇక మా మమ్మీకి చెప్పిన ఎవరికైనా ఆల్రెడీ మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి బతుకమ్మ వాళ్ళు వేసేయడానికి వాళ్ళు వెళ్ళారు. మా దగ్గర అయితే ఎవ్రీ ఇయర్ కొంతమంది టిఫిన్స్ తెచ్చుకొని ఇక్కడనే తింటారు, కొంతమంది ఏమో ఇంటికి వెళ్ళి తింటారు. కానీ మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడనే తింటాము. తినంది అయితే వెళ్ళాం, ఎందుకంటే నాకు గోంగూర అండ్ పులిహోర కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ తింటే మనకు ఎంత తిన్నా కూడా కడుపు నిండినట్టు కూడా అనిపించదు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ మేమందరం ఒకటే దగ్గర లైన్గా కూర్చుంటాం. అందులోనూ పోయినసారి అంటే మా తమ్ముడు కూడా ఎవ్వరు లేరు, ఈసారి అందరం కలిసాము. మంచిగా మా ఫ్యామిలీ మేమే కూర్చున్నాము. ఇక్కడ మళ్ళీ మా గల్లీలు ఉన్న వాళ్ళందరూ ఒకటే దగ్గర కూర్చున్నాము. ఇప్పుడు తినడం స్టార్ట్ చేస్తారా అని చెప్పేసి
ఇంకా మేము వెయిటింగ్. కానీ ఏంటంటే ఫస్ట్ బతుకమ్మని వేసేసి వచ్చిన తర్వాత పసుబొట్టు ఇస్తారు కదా ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి పసుబొట్టు ఇచ్చడము, పసుబొట్టు మనం తీసుకోవడము అవుతుంది కదా. మన ప్రసాదం వాళ్ళకి ఇచ్చేసి ఇచ్చి రావడం ఇదే అవుతుంది. మళ్ళీ పిల్లలకు కూడా ఆకలికి అస్సలు ఆగట్లేదు, ఇంకా చాలాసేపు అవుతుంది. పసుబొట్టు ఇచ్చేసి గుడిలోకి వెళ్ళేసి దేవుణ్ణి దర్శనం చేసుకొని, ఇక్కడ కూడా నవరాత్రులు అంటారు కదా, పూజలు చేసి తెల్లారి ఎల్లమ్మ గుడి, ఇప్పుడు దసరా అయిపోయిన తెల్లారి ఇక్కడ ఏంటంటే వాహన పూజ ప్రతి ఒక్క బండి దగ్గర, ప్రతి ఒక్క ఇప్పుడు ఎల్లమ్మ గుడిలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అక్కడ ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి గుమ్మడికాయ బగలగొట్టి రావడం, ఏది ఉన్నా మన దగ్గర నుంచి శని వెళ్ళిపోయేటట్టు పూజ చేస్తారు. చాలా బాగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉన్నప్పుడు అయితే అందరం అటెండ్ అయ్యే వాళ్ళము, ఇప్పుడైతే అటెండ్ అవ్వట్లేదు. వెళ్ళేసి గుడిలకు దేవుని దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం చేసుకొని వెళ్ళేసి వచ్చేసి ఇంక అందరం కూర్చున్నాము. లైన్గా కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసేసాము. లేట్ అవుతున్నా కొద్ది ఇంకా లేట్ అవుతుంది. మళ్ళీ నేను మార్నింగ్ డ్యూటీకి జాయిన్ కావాలి కాబట్టి ఆల్మోస్ట్ నాది ఆ రోజే లీవ్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు ఈ మంత్ మొత్తం నా లీవ్స్ అవుతూనే ఉంటాయి. నేను ఎంత రెగ్యులర్గా వెళ్దామని అనుకున్నా లీవ్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బర్త్డే ఉంది, మళ్ళీ మ్యారేజ్ ఉంది, ఎంగేజ్మెంట్ ఉంది, వీటికన్నీ లీవ్స్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ తెల్లారి ఏంటంటే మనము ఒకరోజు ఏదైనా ఫెస్టివల్ ఉందంటే ఆ రోజు మొత్తం ఎంజాయ్ చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ డే వెళ్ళాలంటే మనకి ఎలానో అనిపిస్తుంది. ఇంకా నాకు తప్పదని చెప్పేసి ఆల్మోస్ట్ మా హస్బెండ్ తను 6కి వెళ్ళారు. నేను చెప్పిన ఉండమని చెప్పి, నేను వచ్చేస్తా 8 వరకు అయిపోతుంది అంటే, లేదు మీది 8 వరకు అస్సలకే కాదు, అవుతుంది 9, 10 అన్నారు. కానీ ఆయన అన్నట్టు కరెక్ట్ 8 వరకు అయిపోయింది. 8:30 వరకు మేము ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన ఉంటే మాత్రం నాకు అస్సలు ఇబ్బంది అయ్యేదే కాదు. ఎందుకంటే లేకపోతే మార్నింగ్ లేచి ఇప్పుడు నేను ఉండమని చెప్పినా ఉండలేదు. ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు 6కి. అడిగినా కూడా లేదు నువ్వు లేట్ చేస్తావని చెప్పి నన్ను అలానే వదిలేసి వెళ్ళిపోయారు. ఇక నేనైతే ఇంకా మార్నింగ్ లేవాలి కాబట్టి ఎలా అయినా అలారం పెట్టుకున్నాను 4కి లేస్తా అని చెప్పేసి ఇంకా అనుకున్నాను. నాకు మొన్న వచ్చేటప్పుడే బస్సులో డ్రైవర్ వాళ్ళు చెప్పినుండే మార్నింగ్ ఉంటుందమ్మా 5కి బస్సు అన్నారు. ఇంకా 5కి నేను ఎక్కాను. 6:30 వరకు 6 వరకు మనోహరాబాద్లో ఉంటాను, ఇంకా టెన్షన్ లేదని చెప్పేసి నేనైతే నైట్ అక్కడే ఉన్నాను. ఇంకా మా బతుకమ్మ అయితే ఇలా జరుపుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఇలా అప్డేట్ లాగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చేంజెస్ అయితే వస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు అయినాక అసలు ఈ పిల్లలతో చేసుకోవడము అదంతా వాళ్ళు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఎలా అయినా ఇబ్బందే ఉంటుంది. అయినా చేసుకోక తప్పదు. వాళ్ళని చూడకపోతే చాలా కష్టమే కదా, వాళ్ళని పట్టించుకోకుండా ఉంటే కూడా మనకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా బతుకమ్మ బిజీలో పడి మాత్రం పాపం వాళ్ళకైతే చాలా ఆకలితో ఉండే, ఇంకా ఆకలి అవుతుందని ఈవినింగ్ అన్నారు. కానీ మేము బతుకమ్మల బిజీలో వీళ్ళు బతుకమ్మలు పెట్టుట్లో అందరు బిజీ ఉన్నారని చెప్పేసి పెట్టలేదు. ఇంకా వాళ్ళకు ఆకలి అయ్యేసరికి ఎప్పుడు లేనిది పులిహోర మా పెద్దవాడికి అయితే ఫుల్ నచ్చింది. వాడు మా మమ్మీకి చెప్తున్నాడు నాకైతే పులిహోర ఫుల్ నచ్చింది అమ్మమ్మ అంటే, మా మమ్మీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు వాడు సెకండ్ టైం రైస్ పెట్టుకోడు, ఇంకా చాలా హ్యాపీ అనిపించింది వాడు సెకండ్ టైం తినడం కూడా. మీ దగ్గర ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా దగ్గర అయితే ఇలా జరిగింది. ఎందుకంటే లాంగ్ వీడియో కదా, వాయిస్ కూడా తడబడినట్టు అయింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. మీరేమేం చేసుకున్నారు? ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి.